హలో దోస్తం, ఈరోజు మనం హారర్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 2019 ఇండోనేషియాలో రిలీజ్ అయిన ఈ మూవీ డానా సిరీస్లో 3వ భాగం. మనం ఈ స్టోరీని స్టార్ట్ చేయకముందు ఎవరైనా ఈ సిరీస్లో పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోయి ఉంటే ఐకార్డ్లో మెన్షన్ చేశాను, క్లిక్ చేసి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వచ్చేద్దాం. మూవీ ఓపెనింగ్లో రీసా అనే అమ్మాయి ఒక థియేటర్లో భయంతో పరిగెడుతూ ఉంటుంది. రీసాకి మళ్ళీ ఆ జాంటీన్ ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ రీసా వెనకే వెళ్తూ ఉంటుంది. రీసా భయంతో థియేటర్లో ఉన్న ఎగ్జిట్ డోర్ని ఓపెన్ చేస్తుంది. కట్ చేస్తే ఇదంతా రీసా ఇమాజినేషన్లా చూపిస్తారు. రీసా తన అంకుల్ అహ్మద్ని కాపాడిన తర్వాత రీరీ ఒంటరిగా ఒక ఇంట్లో ఉంటారు. రీసా తన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఒక బుక్గా రాస్తుంది. రీరీ ఎప్పట్లాగే స్కూల్కి వెళ్తుంది. రీసా ఫ్రెండ్స్ అయిన పీటర్, విలియం వాళ్ళు కూడా రీసాకి తోడుగా రీసాతోనే ఉంటారు. ఈ టైంలో రీసాకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. తన పేరే డీమాస్ ఒక రేడియో కంపెనీలో వర్క్ చేస్తాడు. స్టోరీలోకి వస్తే రీసా తన ఇంట్లో కూర్చొని బుక్ రాస్తూ ఉంటుంది. అప్పుడే రీరీ స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. రీసాతో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ రీసా తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకుంటుంది. అలా గుర్తు తెచ్చుకొని ఒక నార్మల్ పర్సన్ లైఫ్లా జీవించాలనే కోరిక తనకి అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు రాత్రి రీసా ఒంటరిగా తన రూమ్లో కూర్చుంటుంది. రీసా ఈ టైంకి డీమాస్ షో స్టార్ట్ అవుతుందని రేడియోని ఆన్ చేసి వింటూ ఉంటుంది. ఇటు డీమాస్ తన ఫ్రెండ్ జోయీతో రేడియోలో ఒక షో చేస్తూ ఉంటారు. డీమాస్ తన లవర్ అయిన రీసా కోసం ఒక సాంగ్ని ప్లే చేస్తూ ఉంటాడనమాట. రేడియోని ఆన్ చేస్తూ వింటూ ఉంటుంది. కానీ సడన్గా రేడియో ఛానల్ని ఎవరో మారుస్తారు. రీసా వెళ్ళి చేంజ్ చేస్తుంది. కానీ మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు. రీసా కోపంతో పీటర్ అని అరుస్తుంది. అప్పుడే రీసా రూమ్కి వస్తుంది. కట్ చేస్తే ఆ రోజు అర్ధరాత్రి రీసా అలారం మోగుతూ ఉంటుంది. పీటర్ వాళ్ళు ఆ ఫోన్ తీసుకొని కబోర్డ్లో పెడతారు. కాసేపు తర్వాత రీసాకి డీమాస్ కాల్ చేస్తూ ఉంటాడు. రీసా ఆ సౌండ్కి లేచి కబోర్డ్లో ఉన్న ఫోన్ తీసి డీమాస్కి బర్త్డే విషెస్ చెప్తుంది. రీసాకి పీటర్ వాళ్ళు చేసింది నచ్చలేదు. ఎందుకు చేశారని అడుగుతూ ఉంటుంది. పీటర్, మాకు అలారం ఇష్టం లేదు రీసా అని చెప్తారు. రీసా, నేను డీమాస్కి బర్త్డే విషెస్ చేయాలని అలారం పెట్టాను అని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ డీమాస్, రీసా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రీరీ తన హోంవర్క్ని ఫినిష్ చేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. రీసా ఫోన్ మాట్లాడిన తర్వాత తన ఫ్రెండ్స్ అయిన పీటర్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. రీసా తన ఫ్రెండ్స్కి నేను బయటికి వెళ్తున్నాను, మీరు రాకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు డీమాస్ రేడియో కంపెనీలో ఉంటాడు. ఆ రేడియో కంపెనీకి ప్రొడ్యూసర్ అయిన క్లారా డీమాస్ ఫ్రెండ్ అయిన రైనాని వాళ్ళు చేసిన మిస్టేక్స్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అలా కంపెనీలో ఉన్న మిగతా వాళ్ళు జోయ్, ఆంటోన్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటుపక్క రీరీ వాళ్ళ ఇంట్లో డీమాస్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం డెకరేట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో రీసాతో ఇంకా ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావని అడుగుతుంది. అయితే రీసా, నీకు తెలుసుగా రీరీ, అందరూ నన్ను విచిత్రంగా చూస్తారు. ఇలా నేను దెయ్యాలతో మాట్లాడుతున్నానంటే ఎవరు నమ్మరు, నన్ను ఒక పిచ్చిదానిలా చూస్తారు. స్టార్టింగ్లో నువ్వు కూడా అలానే ఉన్నావు కదా, కానీ డీమాస్ కొంచెం డిఫరెంట్, తనని వదులుకోవాలని లేదు అని చెప్తుంది. రీరీ, మరి డిఫరెంట్ అంటే నిన్ను ఎలా ఉన్నా ఇష్టపడతాడు కదా అని చెప్తుంది. సడన్గా అప్పుడే పీటర్ వాళ్ళు డెకరేషన్ బెలూన్స్ని కదిలిస్తూ ఉంటారు. రీసాకి చాలా కోపం వస్తుంది. రీసా కోపంగా పీటర్ వాళ్ళని వాళ్ళ గదిలో ఉంచి, ఈరోజు మీరు బయటికి రావద్దు, ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న పీటర్ వాళ్ళు, మేము కూడా మీ ఫ్రెండ్సే కదా అని అనుకుంటూ డల్గా ఉంటారనమాట. కట్ చేస్తే ఆ రోజు రాత్రి డీమాస్ ఫ్రెండ్స్ రీసా ఇంటికి వచ్చి ఉంటారు. అందరూ కలిసి డీమాస్కి సర్ప్రైజ్ ఇవ్వటానికి రెడీగా ఉంటారు. కాసేపు తర్వాత డీమాస్ రీసా ఇంటికి వస్తాడు. అందరూ డీమాస్కి సర్ప్రైజ్ ఇస్తారు. ఆ రోజు నైట్ అందరూ కలిసి తింటూ ఉంటారు. అప్పుడే రీసా వాళ్ళ వైపు వస్తున్న ఒక బొమ్మ కార్ని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రీసా ఆ కార్ని తీసుకొని పీటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
రీసా కోపంతో పీటర్ వాళ్ళని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు డీమాస్ తో పనిచేసే ఒక అబ్బాయి యాంటోన్ రీసా ఇంట్లో వీడియోని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక రూమ్ లో నుంచి యాంటోన్ కి ఒక పాట వినిపిస్తుంది. యాంటోన్ ఆ రూమ్ డోర్ తీస్తుంటే జోయ్ వచ్చేసి ఆపేస్తాడు. జోయ్ యాంటోన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత సెలబ్రేషన్స్ అన్ని అయిపోయేసరికి అందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. డీమాస్ రీసా ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు తర్వాత డీమాస్ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాడు. రీసా తన సిస్టర్ కి కాల్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్తుంది. ఆ టైంలో రీసాకి పైనుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. రీసా ఇప్పుడే వస్తాను అని డీమాస్ కి చెప్పి పీటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రూమ్ లో పీటర్ వాళ్ళు బయట బాగా వర్షం పడటం వల్ల భయంతో కూర్చుంటారు. రీసా రాగానే పీటర్ వాళ్ళు రీసాని పట్టుకొని, రీసా మాకు భయం వేస్తుంది, మాకు పాట పాడు రీసా, ఆ డాల్స్ ని కట్టు అని చెప్తూ ఉంటారు. రీసా కోపంగా డీమాస్ కిందే ఉన్నాడని చెప్పి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత పీటర్ వాళ్ళు వాళ్ళ లోకంలో భయంతో కూర్చొని ఉంటారు. అప్పుడే పీటర్ వాళ్ళని ఆ లోకంలో ఎవరో వెతుకుతున్నట్టు చూపిస్తారు. ఇటు రీసా లోకంలో రీసా ఇంట్లోకి ఎవరో ఒక ఆత్మ వచ్చినట్టు చూపిస్తారు. ఇటు డీమాస్ డిన్నర్ టేబుల్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. సడన్ గా బెలూన్స్ పేలిపోవటం వల్ల డీమాస్ కింద పడిపోతాడు. డీమాస్ చేతికి గాయం అవుతుంది. రీసా కోపంగా పీటర్ వాళ్ళ రూమ్ కళ్ళి చూస్తుంది. కాసేపు తర్వాత రీసా డీమాస్ కిందకి వస్తూ ఉంటారు. రీసా డీమాస్ చేతికి కట్టు కట్టి ఉంటుంది. డీమాస్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రీరీ ఇంటికి వస్తుంది. రీరీ డీమాస్ కి విష్ చేసి గాయం గురించి అడుగుతుంది. డీమాస్ అది చిన్నదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాస్ అక్కడి నుంచి వెళ్ళంగానే రీసా కోపంతో పీటర్ వాళ్ళ రూమ్ కి వెళ్తుంది. రీసా ఏడుస్తూ వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. నేను ఇంకా మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు, మీతో ఉండాలని అనుకోవట్లేదు అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇటు పీటర్ వాళ్ళు వాళ్ళ లోకంలో భయంతో కూర్చొని ఉంటారు. వాళ్ళ కోసం ఎవరో పాట పాడుతూ ఉంటారు. పీటర్ వాళ్ళు ఆ ఆత్మ నుంచి తప్పించుకోవటానికి దాక్కొని ఉంటారు. కట్ చేస్తే ఇటు రీసా తన రూమ్ లో పొనుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రీసా డోర్ ని ఎవరో ఓపెన్ చేసి తన పక్కన పొనుకున్నట్టు చూపిస్తారు. రీసా అది రీరీ అని అనుకుంటుంది. కానీ తన పక్కన ఎవరు కనిపించరు. ఇటు తన రూమ్ లో పొనుకున్న రీరీని చూపిస్తారు. రీరీ నిద్ర పట్టక రీసాని పిలుస్తూ రీసా రూమ్ లోకి వెళ్తుంది. రీరీ రీసా రూమ్ డోర్ ని వేసే టైంలో రీసా రూమ్ లో రీసా కాకుండా ఎవరో ఒక తెల్ల డ్రెస్ కట్టుకొని రీరీ వెనకాలే ఉన్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే రీసా ఒంటరిగా ఒక చోట కూర్చొని నిన్న నైట్ పీటర్ వాళ్ళ మీద కోపట్టం తప్ప అని అనుకుంటూ ఉంటుంది. తన బుక్ లో అదంతా రాస్తూ ఉంటుంది. రీసాకి నార్మల్ లైఫ్ జీవించాలని అనుకుంటుంది. అందరిలాగా ఉండాలి, పీటర్ వాళ్ళని ఇంకెప్పుడు చూడకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రీసా దగ్గరికి ఒక విచిత్రమైన లేడీ తెల్ల డ్రెస్ వేసుకొని రీసా దగ్గరికి వస్తుంది. ఆ లేడీ నా పేరు కార్తిక అని చెప్తూ నేను నీ మూడో కన్నుని క్లోజ్ చేయగలను అని చెప్తుంది. మూడో కన్ను అంటే ఇండోనేషియన్ వాళ్ళ ప్రకారం ప్రతి ఒక్కరికి మూడో కన్ను ఉంటుంది. కానీ మూడో కన్ను క్లోజ్ అయి ఉంటుంది. అందుకే అందరికీ ఆత్మలు కనిపించవు. కానీ కొంతమందికి ఆ కన్ను ఓపెన్ అయి ఉండటం వల్ల ఆత్మలు కనిపిస్తాయి. అలానే రీసాకి కూడా ఆ కన్ను ఓపెన్ అవ్వటం వల్ల ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లేడీ ఇప్పుడు ఆ కన్నుని నేను మూసేస్తాను అని చెప్తుంది. రీసా కూడా పీటర్ వాళ్ళ మీద కోపంతో ఒప్పుకుంటుంది. ఆ లేడీ రీసా చెవిలో ఒక మంత్రాన్ని చెప్తూ ఉంటుంది. రీసా కూడా ఆ మంత్రాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. అప్పటి నుంచి రీసాకి పీటర్ వాళ్ళు కనిపించరు. రీసా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రీసా పీటర్ విలియం వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. రీసాకి పీటర్ వాళ్ళు కనిపించరు. రీసాకి అప్పుడు అర్థమవుతుంది రీసా నార్మల్ లైఫ్లోకి వచ్చిందని. కట్ చేస్తే ఆ రోజు నైట్ రీసా తన రూమ్లో కూర్చొని డీమాస్తో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. డీమాస్ రీసా మాట్లాడుకుంటూ ఉంటారు. రీసా కాసేపు తర్వాత కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు మనకి రీసా కంటిని చూపిస్తారు. రీసా ఒక సైడ్ కన్ను మొత్తం ఉబ్బిపోయినట్టు చూపిస్తారు. రీసా తన కంట్లో డ్రాప్ వేసుకొని చూస్తూ ఉంటుంటే రీసాకి ఒక దెయ్యం కనిపించి మాయమైపోతుంది. రీసా అది చూసి
భయంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడే రీరీ నిద్రపోవడానికి రీసా రూమ్కి వస్తుంది. ఆ రోజు నైట్ రీసా రూమ్లోనే నిద్రపోతూ ఉంటారు. రీసా తన మూడో కన్నుని క్లోజ్ చేసుకోవటం మిస్టేక్ అని బాధపడుతూ ఉంటుంది. చూస్తుండగానే మార్నింగ్ 4 అవుతుంది. రీసా రీరీని లేపి మార్నింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇటు డీమాస్ తన ఫ్రెండ్ యాంటోన్ రీసా ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోని చూస్తూ ఉంటాడు. అప్పుడే రీసా డీమాస్కి కాల్ చేస్తుంది. డీమాస్ ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. డీమాస్ రీసా కన్ను ఇంకా ఎక్కువ ఉబ్బిపోవడం గమనించి డాక్టర్ని మీట్ అవ్వమని చెప్తాడు. కానీ రీసా 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల బయటికి వెళ్ళటం కుదరట్లేదు అని చెప్తుంది. కానీ డీమాస్కి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ డీమాస్ ఉన్న చోట 2 రోజుల నుంచి బాగా ఎండగానే ఉంటుంది. అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు తర్వాత రీసా వాష్రూమ్ కని వెళ్ళిపోతుంది. డీమాస్ కూడా ఏదో పని మీద వెళ్ళిపోతాడు. అప్పుడే రీసా ల్యాప్టాప్ ముందు ఎవరో ఒక లేడీ వచ్చి కూర్చుంటుంది. కొంచెం సేపు తర్వాత డీమాస్ తిరిగి వస్తారు. రీసా తన వెనక సోఫా మీద వాటర్ ఉండటం గమనిస్తుంది. డీమాస్ రీసా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రొడ్యూసర్ క్లారా పిలవటం వల్ల డీమాస్ వర్క్కి వెళ్ళాలని చెప్పి కాల్ని కట్ చేస్తాడు. ఇటు రీసా తన బుక్ని రాస్తూ ఉంటుంది. రీసాకి తన బుక్లో కొన్ని పేజెస్ కనిపించవు. ఎంత వెతికినా ఆ పేజెస్ కనిపించవు. రీసా పీటర్ వాళ్ళ కోసం మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తుంది. రీసా పీటర్ వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. కానీ రీసాకి పీటర్ వాళ్ళు ఎక్కడా కనిపించరు. రీసా పీటర్ వాళ్ళ కోసం తన రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే రీసాకి తన రూమ్లో వర్షం నీళ్లు పడకుండా పెట్టిన గిన్నెలో నుంచి సౌండ్ రావడం గమనిస్తుంది. అది చూస్తూ ఉంటే సడన్గా అందులో నుంచి ఒక చెయ్యి వచ్చి రీసాని పట్టుకొని నీళ్ళల్లో ముంచేసి చంపేస్తూ ఉంటుంది. రీసా ఎలాగోలా తప్పించుకొని పీటర్ వాళ్ళ గురించి రాసిన పేజెస్ని చూస్తూ ఉంటుంటే కానీ రీసాకి ఆ పేజెస్ ఆ బుక్లో కనిపించలేదు. అప్పుడే రీరీ ఇంటికి వచ్చి రీసా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వర్షం పడట్లేదు, కేవలం ఇక్కడ మాత్రమే పడుతుందని చెప్తుంది. రీసా టెన్షన్తో నా బుక్ని ఏమైనా కదిలించావా అని అడుగుతుంది. రీసా ఫేస్లో ఉన్న టెన్షన్ని గమనించి లేదు అని చెప్తుంది. సడన్గా రీసాకి తన ఫ్రెండ్స్ పీటర్ వాళ్ళు చెప్పింది గుర్తుకు వచ్చి వాళ్ళు చేసిన డాల్స్ని కడుతూ వాళ్ళతో పాడే పాటని ఏడుస్తూ పాడుతూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి రీసాని అలా చూసి ఏమైంది రీసా అని అడుగుతుంది. రీసా రీరీతో ఇది నార్మల్ వర్షం కాదు అసలు ఇదేంటో కూడా తెలియట్లేదు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడే మరి నీ ఫ్రెండ్స్ని అడగచ్చు కదా అని అంటుంది. అది విన్న రీసా ఏడుస్తూ ఇక నుంచి వాళ్ళని నేను చూడలేను నా 3వ కంటిని నేను క్లోజ్ చేశాను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రీసా తను రాసిన బుక్లో పీటర్ వాళ్ళ గురించి రాసిన ప్రతి పేజెస్ కనిపించట్లేదు అని రీరీకి చూపిస్తుంది. ఇద్దరు ఆ పేజెస్ని ఎవరు తీసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు అర్ధరాత్రి రీసా సోఫాలో నిద్రపోతూ ఉంటుంది. రీసా మీద నీళ్లు పడుతూ ఉంటాయి. దానివల్ల లేచిన రీసా కళ్ళు తెరిచి చూసేసరికి తన పైన ఒక దెయ్యం రీసాని చూస్తూ ఉంటుంది. రీసా ఆ దెయ్యాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఇటు తన రూమ్లో ఉన్న భయంతో రీసాకి ఏమైందని బయటకు వచ్చి చెక్ చేస్తుంది. కానీ రీసా వింటగా ఏం లేదు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రీసాతో మాట్లాడుతూ రీసా నీ కన్ను ఇంకా లావ్ అవుతుంది, అమ్మకి కాల్ చేయనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు పక్క పీటర్ వాళ్ళు వాళ్ళ లోకంలో ఆ దెయ్యానికి దొరకకుండా ఉంటారు. కట్ చేస్తే ఇటు ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రీసా పాటని పాడుతూ పీటర్ వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. ఇటు పీటర్ వాళ్ళు రీసాకి కూడా కనిపించరు. ఇటుపక్క డీమాస్ మెసేజ్కి కూడా రీసా రిప్లై ఇవ్వకుండా ఉంటుంది. డీమాస్కి కాల్ చేయాలని చూస్తుంది. కానీ డీమాస్ రీసాని మళ్ళీ అందరిలాగా తను కూడా ఒక విచిత్రమైన అమ్మాయి అనుకుంటాడేమో అనుకొని డీమాస్కి కాల్ చేయకుండా ఉంటుంది.
తర్వాత రోజు డీమస్ ఆఫీస్లో యాంటోన్ రికార్డ్ చేసిన వీడియోని చూస్తూ ఉంటాడు. టెన్షన్గా అసలు రీసాకి ఏమైందని రీసాకి కాల్ చేస్తాడు. కానీ రీసా కాల్ని లిఫ్ట్ చేయదు. రీరీకి కాల్ చేస్తాడు. అప్పుడే రీరీ డీమాస్ కోసం అక్కడికి వచ్చినట్టు చూపిస్తారు. ఇప్పుడు రీరీ రీసా గురించి మొత్తం డీమాస్కి చెప్తున్నట్టు చూపిస్తారు. ఇటుపక్క రీసా బాడీలో ఆ ఆత్మ దూరి పీటర్ వాళ్ళ కోసం సాంగ్ని ప్లే చేస్తూ ఉంటుంది. కానీ పీటర్ వాళ్ళకి అది రీసా కాదు అని అర్థమయ్యి పీటర్ వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. రీసాలో ఉన్న ఆత్మ రీసాని కొడుతూ వాళ్ళని పిలవమని చెప్తూ ఉంటుంది. రీసా ఎలాగోలా తప్పించుకొని భయంతో ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రీసాకి పీటర్ వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. రీసా ఏడుస్తూ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, నా 3వ కన్ను క్లోజ్ చేయించుకున్నాను అని చెప్తుంది. అప్పుడే పీటర్ వాళ్ళు లేదు రీసా, అది నిన్ను మాయ చేసింది, దానికి దొరకకుండా మేము దాక్కున్నాం రీసా, నిన్ను నువ్వు కాపాడుకోవాలి రీసా అని చెప్తారు. అప్పుడే రీసా తన బుక్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే రీసాకి ఆ రోజు దెయ్యం కార్తిక పేరుతో మంత్రాలు చదివింది గుర్తుకు వస్తుంది. రీసా చిన్నగా కిందకి వస్తూ ఉంటుంది. సడన్గా ఆ దెయ్యం రీసాని కొడుతూ పీటర్ వాళ్ళని పిలవమని చెప్తూ ఉంటుంది. కానీ రీసా వాళ్ళని పిలవకుండా ఆ దెయ్యం చేత దెబ్బలు తింటూ ఉంటుంది. కానీ పీటర్ వాళ్ళు రీసాని అలా చూడలేక బయటికి వస్తారు. ఆ దెయ్యం పీటర్ వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి రీరీ డీమస్ వస్తారు. రీసా ఏడుస్తూ తన ఫ్రెండ్స్ కోసం పాట పాడుతూ ఉంటుంది. అప్పుడే డీమస్ నేను ఈ పాటని విన్నాను అని యాంటోన్ వీడియోని చూపిస్తాడు. అప్పుడే ఆ వీడియోలో డీమస్ ఫ్రెండ్ అయిన రైనా కనిపిస్తుంది. ఇటు రైనా ఒక ఇంట్లో పీటర్ వాళ్ళందరినీ బంధించి పాట పాడుతూ ఉంటుంది. అప్పుడే డీమస్ బర్త్డే రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రైనా కూడా పీటర్ వాళ్ళని చూడగలదు, వాళ్ళతో ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటుంది. కానీ పీటర్ వాళ్ళు మేము రీసాని తప్ప ఎవరిని ఫ్రెండ్ అనుకోమని చెప్తారు. ఇటు రైనా పక్కనే ఆ దెయ్యం ఉన్నట్టు చూపిస్తారు. ఇటు రీసా డీమస్ రైనా అడ్రస్ కోసం క్లారాకి ఫోన్ చేసి కనుక్కొని అక్కడికి వెళ్తారు. రీసా ఆ ఇంట్లోకి వెళ్తుంది. కానీ డీమస్ వెళ్తుంటే ఆ డోర్ అలానే క్లోజ్ అయిపోతుంది. డీమస్ రీసాని ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళాలని మార్గాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇటు రీసాకి అదే పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పాటని ఫాలో చేస్తూ రీసా వెళ్తూ ఉంటుంది. ఇటు డీమస్ వెనక డోర్ నుంచి లోపలికి వస్తాడు. అప్పుడే డీమస్ ఒక గదిలోకి ఎంటర్ అవుతాడు. ఇటు రీసా రైనాని చూస్తుంది. ఇటు డీమాస్కి ఆ గది శవపేటిక లాంటిది కనిపిస్తుంది. ఆ పేటికలో ఉంది ఎవరో కాదు, రైనా వాళ్ళ నాన్న. రైనా వాళ్ళ ఫాదర్ ఒక మాంత్రికుడు. తన మంత్రాలతో చాలా మందిని చంపేసి ఉంటాడు. ఆ గదిలో ఇంకా గోడల మీద వాళ్ళ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫొటోస్లో రైనా ఫాదర్ మెడలో ఉన్న చైన్ రైనా మెడలో ఉంది అని డీమాస్ కనిపెడతాడు. ఇటు రీసాతో రైనా ఇలా ఎందుకు చేసిందో చెప్తూ ఉంటుంది. రైనా రీసా ఇద్దరు ఒకే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. రీసా గ్రాడ్యుయేషన్ టైంలో రీసా తన ఫ్రెండ్స్ అయిన పీటర్ వాళ్ళతో ఆడుకోవటం రైనా గమనిస్తుంది. రైనా కూడా రీసా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని కలవాలని అనుకుంటుంది. కానీ రీసా వాళ్ళు రైనాతో కలవరు. కొన్ని ఇయర్స్ తర్వాత డీమస్ రీసాకి రైనాని పరిచయం చేస్తాడు. కానీ రీసాకి రైనా గుర్తుకు రాదు. ఆ కోపంతో రైనా తన ఫాదర్ బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేశాను అని చెప్తుంది. ప్రెజెంట్లో రైనా రీసా మీద అటాక్ చేస్తుంటే డీమాస్ వచ్చి రైనా మెడలో ఉన్న ఆ చైన్ని లాగేస్తాడు. డీమాస్ ఆ చైన్ని నాశనం చేసేస్తాడు. ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రీసా పీటర్ వాళ్ళని సేవ్ చేసేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రీసా తన రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే రీసా దగ్గరికి పీటర్ వాళ్ళు వస్తారు. రీసా లేచి తర్వాత ఆడుకున్నాం పీటర్, నా కన్ను పూర్తిగా బాగయ్యాక అని చెప్తుంది. అప్పుడే పీటర్ వాళ్ళు లేదు రీసా, నిన్ను ఆడుకోవటానికి బయటికి రమ్మని చెప్పట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం రీసా,
ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి రీసా, కానీ మాతో కాదు అని చెప్తారు. రీసా ఏడుస్తూ, నాకు మీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను పీటర్, ఇంకా మీ మీద నేను ఎప్పుడూ కోప్పడను పీటర్, మనం ఆడుకుందాం పీటర్ అని చెప్తూ ఉంటుంది. కానీ పీటర్ వాళ్ళు ఇంకా నిన్ను ఏ దెయ్యం డిస్టర్బ్ చేయదు రీసా, నిన్ను ఎప్పుడు మేము మర్చిపోం రీసా అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతారు. సడన్గా రీసా మేల్కొంటుంది. రీసా ఏడుస్తూ పీటర్ వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. కానీ రీసాకి పీటర్ వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఈ సాడ్ ఎండింగ్తో ఈ స్టోరీని ఎండ్ చేసేస్తారు. ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలా? ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీస్తో వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.